అమ్మ అన్నపూర్ణ శంకర, నువ్వు నా సోదరితో సమానం అమ్మ. నా పేరు బన్నీ చింతపల్లి, మాది ద్రాక్షారం అమ్మ. కాకినాడలో ఉంటాను నేను. నిజంగా ఒక మహిళ ఈరోజు వచ్చి తన స్పందన తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం అమ్మ. ఇదే విధంగా నేను ప్రతి మహిళలోని ఈ పోరాటంని మీ ఆవేదన వ్యక్తపరిచేలాగా బయటకు వచ్చి మాట్లాడాలని అందరూ కోరుకుంటున్నాము. అదే నిజమైన గాంధీ గారు కోరుకున్న స్వాతంత్రం కూడాని. సో ఈరోజు నువ్వు మాట్లాడావు కదమ్మా, సినిమాకు సంబంధించిన విషయాల్లో నీకున్న పరిజ్ఞానాన్ని మా అందరి మీద ఉపయోగించి ఏదో మాట్లాడావు. ఈ సినీ పరిజ్ఞానం అంతా సినిమాల మీదే కాకుండా నిజ జీవితంలో ఒకసారి ఆలోచించమ్మా. సినిమాల మీద నీకున్న స్పందన తెలియజేయటం కంటే నిజ జీవితంలో ఎంతోమంది ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నారు. దయచేసి నీ విలువైన సమయాన్ని అలాంటి వాటి మీద నువ్వు కేటాయిస్తే చాలా బాగుంటుందని చెప్పాను నా అభిప్రాయం అమ్మ. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పారు, ఒక జల్సా సినిమాలోని ఒక డైలాగ్ చెప్పారు. ఆకలి వేస్తే భూమి వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు ఇంకా చూస్తూ ఉన్నారు, నువ్వు బతుకున్న ఈ భూమి మీద ఇంకా చూస్తూ ఉన్నారు అని చెప్పారు. సో దయచేసి అలాంటి విషయాన్ని కూడా నువ్వు పరిగణనలోకి తీసుకొని బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాల మీద కూడా స్పందించమ్మా. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా గురించి నువ్వు మాట్లాడావు కదమ్మా. 40 సంవత్సరాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు 70 సంవత్సరాలు ఉన్న ఎంఎస్ నారాయణ గారిని కొట్టడం ఏంటి, నాన్ సెన్స్ అని చెప్పి అన్నావు. ఇలాగే సినిమాల్లో జరిగిన సంఘటనల్ని నిజ జీవితంలోకి వాళ్ళని ఇంప్రెస్ అయ్యి ఒక 14 సంవత్సరాల కుర్రాడు వచ్చి 40 సంవత్సరాల వృద్ధుడిని కొడితే ఎలా ఉంటుంది అని చెప్పి అంటున్నావు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి, ఒక స్టాలిన్ కానీ ఒక ఠాగూర్ కానీ ఇలా అనేక సినిమాలు తీశారు. ప్రతి సినిమాలోనే ఆయన ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీయే చేశారు. అలాంటి మూవీస్లో ఒక ఉదాహరణకి స్టాలిన్ సినిమా తీసుకుందాం. ప్రతి ఒక్కరూ ఒక ముగ్గురికి సాయం చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సాయం చేయమని అని చెప్పారు. నువ్వు ఆ విషయాన్ని ఇంప్రెస్ అయ్యి ఎంతమందికి సాయం చేసావో చెప్పమ్మా. నువ్వు అన్నట్టుగానే సినీ జీవితం కూడా నిజ జీవితంలో ప్రేరేపింపబడుతుంది అని చెప్పిన నువ్వు మాటలకే నేను అడుగుతున్నాను. నువ్వు ఈ రోజు వరకు ఎంతమందికి సాయం చేసావమ్మా? అది కూడా ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏదో మాట్లాడావు, ఏదో ఎవరెవరినో కామెంట్ చేసావు అని చెప్తున్నావు. లేడీస్ని అసభ్యకరంగా చిత్రీకరించడం కానీ అసభ్యకరంగా చూపించడం అని నువ్వు చెప్తున్నావు కదా. నాకు తెలిసి సినీ జీవితంలో ఇప్పుడు ఈ రోజే కాదు, సినిమా మొదలైన ఫస్ట్ నుంచి కూడా లేడీస్ని ఒక దేవతల కింద చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే లేడీస్ని ఒక వేసీల కింద చిత్రీకరించిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇది కేవలం సినీ జీవితం అమ్మా. సినీ జీవితంలో సినీ నటన మాత్రమే బయటికి కనిపిస్తుంది. అది నిజ జీవితంలో సినిమాలో నటించినట్టుగా కూడా ప్రతి ఒక్కరు బయట ఉండరమ్మా. అది నువ్వు గమనించాలి. అంటే నీకున్న సినీ పరిజ్ఞానం అని చెప్పి అంటున్నావు. సినిమాని చూస్తూ ఇలా నువ్వు బయటకు వచ్చే స్పందన తెలిపావంటే నీకేమాత్రం సినీ పరిజ్ఞానం ఉందో చెప్పని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. నువ్వు పర్టికులర్గా నీకున్న పరిజ్ఞానం అని చెప్పి నువ్వు చెప్పగలదు. సో నెక్స్ట్ పాయింట్, మహిళలను గౌరవించడం లేదు అని చెప్పి అంటున్నావు. పవన్ కళ్యాణ్ గారు పావలా శ్యామల అనే వ్యక్తి ఒక మహిళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కొంత అమౌంట్ ఆవిడకి ఇచ్చి ఆర్థికంగా సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొన్ని మోరల్ వాల్యూస్ అని, కొన్ని ఎథిక్స్ అని, ఒక ఆయన సిద్ధాంతాలు, ఆయన భావాలతో ఆయన ముందుకెళ్తున్నారు. అలాంటి ఆయన సినిమాలో కూడా చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీశారు. అలాంటి మెసేజెస్ గురించి కూడా నువ్వు వచ్చి మాట్లాడుంటే నేను చాలా సంతోషించేవాడిని. అలాంటి మెసేజెస్ గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ నారాయణ గారిని కొట్టారు, ఇంకో సినిమాలో బ్రహ్మానందం గారు ఇంకోటి ఏదో చేశారు. వీళ్ళందరూ కష్టపడి వచ్చారమ్మా. నీకులాగా నాకులాగా ఏదో తాతలో బాబులో సంపాదిస్తే వచ్చి కూర్చొని వీళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదమ్మా. వీళ్ళందరూ కష్టపడి వచ్చారు. కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తులు. నిజంగా నీకు కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తులు అయితే నువ్వు ఇలా మాట్లాడు. ఇంకోటి ఏదో కానీ చెప్పావమ్మా. అలీ గారు ఈరోజు ఒక యాంకర్ స్థాయిలో కానీ ఒక మహోన్నతమైన పొజిషన్లో ఉన్నారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. నువ్వు చెప్పినట్టుగా ఆయన ఏదో మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు అని చెప్పి
అంత ఇప్పుడు నువ్వో నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఒక యాంకరింగ్ చేయాలంటే ఎవరైనా చేయిస్తారమ్మా? ఒకసారి ఆలోచించు. నువ్వు నేను చెప్తున్నానని కాదు, నువ్వో నేనో ఇంకోడో తెలియని ముఖం తెలియని వ్యక్తులు స్టేజ్లోకి మాట్లాడాలి అంటే మాట్లాడితే వినే స్టేజ్లో జనాలు లేరు. సో వాళ్ళని యాంకరింగ్ చేసుకుని వాళ్ళ వృత్తి వాళ్ళ ప్రవృత్తి అన్నీ చాలా ఉంటాయి. అలాంటి వాటిలో ఆయన కూడా చాలా మంచి మంచి పనులు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు పాయింట్అవుట్ చేసి వాడికి బుద్ధి ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పని ఒక స్త్రీగా ప్రతి ఒక్కరు కూడా చెప్పింది అంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అని చెప్తాను అంటున్నారు. నువ్వు అన్నావు వాడు వీడియో అని చెప్తాను అంటున్నారు. రేపు ఇలాగే నాకులాగే ఇంకొకరు ఎవరో వీడియో రికార్డ్ చేసి మిమ్మల్ని ఒక సోదరి భావంతో చూడటం అనేసి అసంకర అన్నపూర్ణ అది ఇది ఏంటి వసే అని చెప్పని ఇలాంటి పదజాలాలు వాడితే ఎంత బాధగా ఉంటుందో. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు మాట్లాడిన ఆ భాష అనేది ఫస్ట్ కరెక్ట్ కదమ్మా. తల్లిదండ్రులు అంటే ఇప్పుడు నువ్వు ఆ సినీ జీవితంలో వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి అమ్మ దయచేసి మీ తల్లిదండ్రులను అంటున్నందుకు మీరు ఒకవేళ చూస్తే ఈ వీడియో నన్ను తప్పుగా భావించొద్దు. నువ్వు ఈరోజు మాట్లాడిన పదజాలం వల్ల ఈ వర్డ్ నేను వాడటం అవ్వాల్సి వస్తుందమ్మా. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని కరెక్ట్గా పెంచుంటే మీరు ఇలా మాట్లాడరమ్మా. సో నా సోదర భావంతో చెప్తున్నాను, దీన్ని తప్పుగా భావించకు. సో బయటికి వెళ్ళినప్పుడు రేపు నీకు బయట ప్రపంచంలో ఇలాంటి పదజాలాలు వాడటం వల్ల ఎంత ఇబ్బందులు కలుగుతాయి అనేది దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నానమ్మా. దయచేసి ఇలాంటి నువ్వు పదజాలం వాడటం అని. సో మన పూర్వీకులు ఉండేవారమ్మా, మా తాతలు మా నాన్నమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇంకా వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి చూస్తే స్త్రీలు చాలా గౌరవప్రదంగా ఉండేవారమ్మా. తలకి నూనె పెట్టుకుని చాలా హుందాగా కనిపించేవారు, చాలా డిగ్నిటీగా కనిపించేవారు. నీకులాగా 44 సార్లు ఇలా జుట్టు లాక్కుని ఏందమ్మా అది? నువ్వు చెప్తున్నావు కదా సినిమా జీవితాలు, సినిమాల్లో ఈ వాటి గురించి స్త్రీలకు గౌరవం ఇవ్వట్లేదు. ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండండి తల్లి. ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉంటే ప్రతి ఒక్కడు ఎందుకు గెలుగుతాడు? ఈరోజు రేప్ చేశారు, ఇంకోటి చేశారు అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. స్త్రీలని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా మనం ఏదో మన భూమి ఎలా స్టెబిలిటీగా ఉందేమో. అమ్మ తల్లి దయచేసి ఈ రేపులు చేసే వాళ్ళు లేకపోతే ఇంకో విధంగా మిమ్మల్ని హింసించే వాళ్ళు మగవాళ్ళందరూ ఒకే టైప్ కదమ్మా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాజమండ్రిలో కానీ హైదరాబాద్లో కానీ ఇలా చాలా చోట్ల ఆటో డ్రైవర్లు యువతలను కిడ్నాప్ చేసి బలాత్కరించి హత్య చేసి ఇలా చాలా ఇష్యూస్ మీకు పేపర్లో వచ్చినాయి. దయచేసి మీరు అవి కూడా చదివే ఉంటారు. అదే ప్రభావం ఇప్పుడు ఇలాంటి జరుగుతున్న ఏరియాస్లోనే కొంతమంది ఆటో డ్రైవర్స్ ఒక ప్రెగ్నెంట్తో ఉన్న లేడీకి కానీ ఒక వృద్ధులకి కానీ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారమ్మా. దయచేసి అలాంటి విషయాలను కూడా నువ్వు మాట్లాడితే బాగుంటుంది. ఇలా తప్పులు చేసి ఆటో డ్రైవర్లు అందరూ తప్పులు చేయరు, అలాగే చెప్తాను అందరూ ఒప్పులు చేయరు. ప్రతి ఒక్కరు ఎవరికి ఉన్న వాళ్ళ పరిధిని వాళ్ళ ఉన్న ఐడియాలజీని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి బతుకుతారు. ఈరోజు మహిళల్ని కించపరచాలని చెప్తాను ఎవరికి ఉండదు. ప్రతి మహిళలోని కూడా వాళ్ళ తల్లినో చెల్లినో అక్కనో చూసుకుంటారు. అంతేగాని వాళ్ళని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చిత్రీకరిస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరో ఆలోచించరమ్మా. డైరెక్టర్లు అందరూ కూడా ఏదో సరదాకి సినిమాలు తీయట్లేదు, వాళ్ళ జీవితం అమ్మది. వాళ్ళ జీవితం మీద నువ్వు కామెంట్ చేసిన ఒక నిమిషం నువ్వు కామెంట్ చేయడానికి, కానీ వాళ్ళ సినిమాలు తీయడానికి నెలలు సంవత్సరాలు పడుతుంది. సో దయచేసి నువ్వు ఇలాంటి వాటి మీద నువ్వు కామెంట్ చేయడం ఆపి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న నీకు ఇందాక నీ ఫేస్బుక్ పేజ్లో చూశానమ్మా తల్లి, రిషితేశ్వర్ గురించి నువ్వు కామెంట్ చేసిన విధానం గురించి, ఆ స్పందన గురించి నేను చాలా బాగుంది. ఓకే, నువ్వు స్పందించావు. ఇలాంటి నువ్వు సినిమాల మీద స్పందించి ఆ స్పందన ఏదో ఆ టైం ఏదో నీ విలువైన సమయాన్ని రిషితేశ్వరి కేసు మీదే నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి గుంటూరు వస్తే గుంటూరులో జరుగుతున్న అసలు రిషితేశ్వరి విషయంలో జరుగుతున్న అన్యాయం ఏంటి, నువ్వు చెప్పినట్టుగానే మహిళలకు అన్యాయం జరగకూడదు అని చెప్పి నీకులాగే మాకు కూడా మాతో పాటు చాలామందికి ఇక్కడ ఉందమ్మా ఆ ఫీలింగ్. నువ్వు ఒకసారి గుంటూరు వస్తాను అని చెప్తానంటే రిషితేశ్వరి విషయంలో మనందరం కలిసి పోరాడదాం. ఒక మహిళకి న్యాయం జరిగింది, మహిళలు సూసైడ్ చేసుకున్న వ్యక్తి కుటుంబానికి మనం న్యాయం చేసాము అనే విధంగా మనం కూడా అనిపించుకోవచ్చు. మనం పుట్టిన దాని గురించి ఏదో చేయాలి కదా. ఇప్పుడు వరకు నాకు తెలిసి నువ్వు చేసింది ఏంటంటే ఏం లేదు.
సినిమాలు చూసి నువ్వు పరిజ్ఞానం అంటున్నావు, నువ్వు సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యావు అని చెప్పి అంటున్నావు. సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యి ఉంటే నువ్వు ఈ పాటికి చాలా మందికి మెయిల్ చేసి ఉండాలి. దయచేసి నువ్వు ఇలాంటి వీడియోస్ చాలా వీడియోస్ అప్లోడ్ చేసావు కాబట్టి ఇప్పుడు వరకు సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యి వాటిలో ఉన్న మంచిని నువ్వు గ్రహించి మంచి తీసుకుని చిరంజీవి గారు లాంటి వ్యక్తి కానీ, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, సాయం పొందినవాడు కృతజ్ఞత ఆశించడం ఎంత తప్పో సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు అని చెప్పని. సో అలాంటిది నువ్వు ఎంతమందికి సేవ చేసావో, లేకపోతే సినిమాల్లో నువ్వు ఇంప్రెస్ అయ్యి ఎన్ని విధాలుగా నువ్వు సోషల్ సర్వీస్ కానీ ఇంకోటి కానీ ఏం చేసావు అనేది ఆ వీడియోస్ కూడా ఒకసారి నువ్వు నాకు బయట పెడితే ఈ ప్రేక్షకులు అందరూ కూడా దాన్ని కూడా వీక్షించి ఓకే ఇంత మంచి పనులు చేసిందా అని చెప్పాను అందరూ కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తారమ్మా. అంతేగాని సినిమాల్లో జరిగిన విషయాల గురించి బయటకు వచ్చి స్పందిస్తే నిన్ను అప్రిషియేట్ చేసి రోజులు పోయినాయి. దయచేసి నీకు పబ్లిసిటీ కావాలి అనుకుంటే వేరే విధంగా ఆలోచించుకోమ్మా. నీ పబ్లిసిటీ గురించి సినిమాల్లో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కానీ ఇంకా అనేక మంది డైరెక్టర్ల గురించి నువ్వు మాట్లాడావు. వాళ్ళందరూ కష్టపడి వచ్చారు. దయచేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించి మేము సినిమా చూస్తున్నాం తప్పించి ఏదో మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు నచ్చి నేను చూస్తానమ్మా, అంతేగాని మా ఒళ్ళు కొవ్వెక్కి లేకపోతే వాళ్ళు ఏదో ఒళ్ళు కొవ్వెక్కి సినిమాలు తీయరు. సో అది నువ్వు గ్రహించాలి. ఫైనల్గా ఒక విషయం నేను అడుగుతున్నానమ్మా, నువ్వు ఒకసారి గుంటూరు రా. ఈ వీడియోస్లోనో లేకపోతే నీ ఫేస్బుక్ పేజ్లో పెడతావో ఏ విధంగా పెడతావో నీకు ఒకసారి గుంటూరు వచ్చి ఆ రిషితేజేశ్వరి కేసు గురించి మనందరం కలిసి పోరాడదాం. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే నీతో పాటు మేమందరం కూడా వచ్చి మనందరం పోరాడి ఒక మహిళ పట్ల ఇంత క్రూషియల్గా ప్రవర్తించిన సీనియర్స్ అవ్వచ్చు లేకపోతే అధికారులు అవ్వచ్చు వాళ్ళందరి మీద కూడా మనం స్పందిద్దాం, మన పోరాటం కొనసాగిద్దాం. నువ్వు త్వరగా దాని గురించి ఎప్పుడు వస్తావు ఏంటి అనే దాని గురించి వివరాల కోసం వెయిట్ చేస్తూ ఉంటామా. సో అదే నేను చెప్పాలనుకున్న స్పందన. నీకు మహిళల పట్ల చాలా ఉన్న నీ ప్రేమ గురించి నాకు చాలా ముచ్చటేసుకొచ్చింది. ఇదే ప్రపంచంలో చాలామంది అనాథ బాధలు ఉన్నారు. నీకు ఏదైనా నీ ఫొటోస్లో ఉన్న నీ రిచ్నెస్ గురించి నేను చూసి కొంచెం రిచ్గా అనిపించావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఆ మేకప్ల గురించో లేకపోతే నీకు వేళ్ళకి కాళ్ళకి వేసుకుంటున్న వాటి గురించో నువ్వు ఆలోచించుకుని ఇవన్నీ ఖర్చు తగ్గించుకుని నువ్వు ఒక అనాథ బాలల్ని ఒక మహిళల్ని తీసుకుని దత్తత తీసుకుని లేకపోతే వాళ్ళ చాలా కేర్ సెంటర్స్ ఉన్నాయి, అలాంటి కేర్ సెంటర్స్ వాటి మీద కొంచెం డబ్బులు నువ్వు వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయగలిగితే వాళ్ళందరూ కూడా ఆర్థికంగానే విద్యాపరంగా అన్ని విధాలుగానే కూడా డెవలప్ అవుతారు. సో అది కూడా నేను నీ నుంచి ఆశిస్తున్నానమ్మా తల్లి. సో దయచేసి ఫర్దర్గా నువ్వు నీ స్పందనకు తెలియచేయాలనుకుంటే ఇలా తిక్కగా పిచ్చిగా మాట్లాడకుండా ఒక పబ్లిక్లో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి నువ్వు ఒకసారి తెలుసుకొని నీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు, నీకు చదువు చెప్పిన గురువుల దగ్గరికి ఒకసారి మళ్ళీ వెళ్ళి నేను ఒక ప్రజా జీవితంలో వచ్చాను కదా, నేను ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పాను వాళ్ళని అడిగితే ఆ గురువులు చెప్తారమ్మా. సో అది తెలుసుకుని ఈసారి నీ స్పందన ఏమన్నా ఉంటే తెలియచేయమ్మా. దయచేసి నీ స్పందన కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. జై హింద్.